ఒక్క నిమిషం అండి. నేను ఎక్కడ పెట్టాను నా ప్రేయర్స్? ఒక్క నిమిషం కావాలి నాకు. ఐ థాట్ ఐ హ్యాడ్ దెమ్. No worries, పర్లేదు. యా యా ఐ హ్యావ్ దెమ్. స్టార్ట్ చేయండి. ఓం యా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి పదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురవే వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏన చ పతితానాం పాపనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గాధాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఇవాళ 41 నుండి చదువుతున్నాం కదండి. ఎన్ని చదవాలి అంటారు? 47 నుంచి అనుకుంటున్నాం. అది 47 నుంచి 49 దాకా. 47 నుంచి 49. ఓకే. ఇవాళ మనము చతుర్థ స్కందంలో 29వ అధ్యాయంలో 47వ శ్లోకాన్ని చదువుకుంటున్నాము. తస్మాత్ కర్మసు బర్హిష్మన్ జ్ఞానాదర్థకాశిషు మార్ధ దృష్టిం కృతా శ్రోత స్పృష్ట వస్తుషు. ప్రాచీన బర్హి కర్ణపేయములైనవి నిజ లాభ లక్ష్యముగా గోచరించినవి అయిన వైదిక క్రతువులను లేదా కామ్య కర్మలను అజ్ఞానవశమున నీవెన్నడూను చేపట్టకుము. వానికెప్పుడునూ నీవు జీవిత చరమ లక్ష్యంగా భావింపరాదు. భాష్యము. భగవద్గీత 2వ అధ్యాయం నందలి 42-43 శ్లోకాల్లో ఎందు ఇట్లు చెప్పబడినది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తితి వాదనః. కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వాన్ని పొందుటకై వివిధ కర్మలను ఉపదేశించు వేదములందరి మధురమైన వాక్కులేడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టి వారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. వేదానుష్ఠానమున అనుమతింపబడిన సకామ కర్మల ఎడనే జనులు సాధారణముగా అమితానురక్తులై ఉందురు. ప్రాచీన బర్హి వనర్చినటువంటి మహాయజ్ఞమును నిర్వహించి స్వర్గాది లోకములు కేగుటయందు ఒకానొకడు అమితానురక్తుడై ఉండవచ్చును.
కానీ అట్టి కర్మల్లో ప్రాచీన బర్హి నెలకొనకుండగా చేయవలనని నారదముని కోరెను. కనుకనే అట్టి తాత్కాలికమగు లాభముల పట్ల ఆసక్తిని చూపకము అని ప్రత్యక్షంగా అతనితో పలికెను. నవీన నాగరికత యందు జనులు శాస్త్రీయ పద్ధతుల్లో ప్రకృతి వనరులకు కొల్లగొట్టుట యందు అమితానురక్తులై ఉన్నారు. అది ప్రగతి అని భావించబడుచున్నది. అది అది శ్రవణ మధురమే కానీ నిజముగా ప్రగతి కాదు. అట్టి కల్పిత విధానముల ద్వారా మనము ప్రగతిని సాధించున్నట్లు గోచరించినను వాస్తవమునకు నిజ ప్రయోజనమును మరిచిపోతున్నాము. కనుకనే భక్తి వినోద ఠాకూరులు జడ విద్య యత మాయార వైభవ తోమార భజనే బాధ. లౌకిక విద్య ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కనుక అది కేవలం మాయ యొక్క తలుకు బెలుకులు మాత్రమే అని పలికిరి. ఈ లోకమునందు లేదా ఇతర లోకమునందు కానీ అనుభూతమయ్యేది తాత్కాలిక జీవన సౌఖ్యములను మాయా భ్రాంతిగానే భావించవాలి. ఏలైనా అది జీవితం యొక్క నిజ ప్రయోజనమునకు ఏమాత్రము సంగతమైనది కాదు. జీవితం యొక్క నిజ ప్రయోజనము భగవద్ధామమునకు వెడలుటయే. ఈ నిజ ప్రయోజనమును ఎరుగక జనులు లౌకిక కర్మలను కామ్య కర్మలను చేపట్టుతుందరు. అట్టి కర్మల ఏడ ఆసక్తులు కారాదని ప్రాచీన బర్హికి ఇచ్చట తెలుపబడినది. యజ్ఞాచరణమే జీవితం యొక్క నిజ ప్రయోజనమని వేదములందు చెప్పబడినది. ఆర్య సమాజవాదులు వేదములందు తెలుపబడిన యజ్ఞ నిర్వహణకే అధిక ప్రాధాన్యమును ఇద్దురు. కానీ అటువంటి యజ్ఞములు భ్రాంతిమయములే అని ఈ శ్లోకము సూచించుచున్నది. నిజమునకు మానవ జీవిత లక్ష్యము భగవద్ అనుభూతియే, కృష్ణరస భావనమే. వైదిక క్రతువులు నిస్సందేహంగా తలుకు బెలుకులను కలిగి ఉండవచ్చును, వినసొంపుగాను ఉండవచ్చును. కానీ జీవితం యొక్క నిజ ప్రయోజనమును అవి సిద్ధింపజేయజాలవు. 48 కూడా కదండి. 48వ శ్లోకము. స్వం లోకం న విదుస్తే వై యత్ర దేవో జనార్దనః అహూర్ధూమ్రధియో వేదం సకర్మకమతద్విదః. సో అల్పజ్ఞులే వేదానుష్ఠానమును సర్వస్వమని భావింతురు. దేవదేవుని వాసస్థానమే నిజగృహమనడి విషయమును అవగతనం చేసుకున్నటయే వేదమునకు ప్రయోజనమని వారెరుగరు. తమ నిజగృహమునందు అభిరుచి లేక వారు భ్రాంతికి లోనై అన్య గృహములకై వెతుకుతుందురు. సాధారణముగా జనులు భగవద్ధామ పయనమే జీవిత పరమార్థమని ఎరుగకుందురు. భాష్యము. ఆధ్యాత్మిక జగత్తునందు తమ నిజగృహమును గూర్చి వారెరుగరు. ఆధ్యాత్మిక జగత్తులో అనేక వైకుంఠ లోకములు కలవు. వానిలో సర్వోత్కృష్టమైనది కృష్ణలోకము, గోలోక బృందావనం. నేడు నాగరికత ఎంతగా పురోగమించినప్పటికీ వైకుంఠ లోకములను గూర్చి సమాచారమే లభించట్లేదు. ప్రస్తుతము నాగరిక మనుజుడు ఇతర లోకములకు చేరుటకు యత్నించుతున్నాడు. కానీ అత్యున్నత లోకముకు బ్రహ్మలోకం కేగినను తిరిగి ఆ లోకమునకే రావాల్సి ఉందని వారెరుగుటలేదు. ఈ లోకమునకే రావాల్సి వచ్చునని. ఈ విషయము భగవద్గీత 8వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఎందు ఇట్లు ధృవపరచబడినది. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధమాది సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము పొందడు. మనుజుడు ఈ విశ్వమునందలి అత్యున్నత లోకమును కేగినను పుణ్య పరిపాకము నశించినంతటా తిరిగి ఇచ్చటికే రావాల్సి ఉండును. రోదస్ నౌక ఆకాశంలో అత్యంత ఎత్తుకు ఎగిరినను ఇంధనము పూర్తి అయినంత వెంటనే దానిలోని వారు భూలోకమునకు తిరిగి రావాల్సి వచ్చును. ఈ కార్యములన్నీను భ్రాంతిమయములే. భగవద్ధామమయం పయనమే ఇప్పుడు నిజమైన యత్నము కావలను. దాని కొరకు యాంతి మధ్యాజి నోపి మాం అనడి విధానము భగవద్గీత యందు పేర్కొనబడినది.
అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నెలకొనిన వారు భగవద్ధామమునకు ఏగగలరు. మానవ జీవితము అతి విలువైనది. ఇతర లోకములను అన్వేషించుటలో వాటిని వృధా చేయరాదు. బుద్ధి కలిగి భగవద్ధామమునకే ప్రతి ఒక్కడూ చేరవలను. వైకుంఠ లోకములను గూర్చిన సమాచారము, ముఖ్యంగా గోలోక బృందావనమును గూర్చిన సమాచారము పట్ల మనుజుడు అభిరుచిని పొందవలెను. పిదప భక్తి యోగమనడి సరళ విధానంచే అతడు అచ్చటికేగడి కళను నేర్వగలడు. అట్టి భక్తి యోగము శ్రవణం కీర్తనం విష్ణోహో ఆరంభమగును. ఈ విషయం కూడా భాగవతము 12వ స్కందంలో 3వ అధ్యాయంలో 51వ శ్లోకంలో చెప్పబడింది. కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్ గుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్. హరే కృష్ణ మహామంత్రంను జపించినంత మాత్రం చేతనే మనుజుడు పరమలోకములకు వెడలగలడు. పరం వ్రజేత్. ఈ యుగపు కలేర్దోషనిధే, ఈ యుగపు జనుల కొరకే అది ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. ఈ యుగం యొక్క విశేష లాభమేమనగా హరే కృష్ణ మహామంత్రంను జపించుటచే మనుజుడు సమస్త భౌతిక కల్మషం నుండి శుద్ధిపడి భగవద్ధామమునకు చేరగలడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. సో బ్రీఫ్ ప్రేస్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం 4వ స్కందంలో ఉన్నాము. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 29వ అధ్యాయంలో. ఇందులో మనం నారదముని కింగ్ ప్రచినబారి ఈ ఇద్దరి మధ్యలో సంవాదం వింటున్నాం. మనం ఎన్నో అధ్యాయాల ముందు నుంచి వింటున్నాం. ఈ పాస్ట్ టైం కింగ్ ప్రచినబారి కర్మకాండ యజ్ఞాలు చేస్తూ లైఫ్ అంతా గడిపేవాళ్ళనమాట. కర్మకాండ యజ్ఞాలు అంటే ఏంటి? యానిమల్స్ని సాక్రిఫైస్ చేయటము, జంతువుల్ని యజ్ఞాల్లో సాక్రిఫైస్ చేయటము, అట్లా దాంతో టైం స్పెండ్ చేశారనమాట కింగ్ ప్రచినబారి. అయితే నారదముని ఆయన మీద దయ చూపించి తనకి పురంజన పాస్ట్ టైం గురించి చెప్పారనమాట. అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు, దీనివల్ల ఎట్లా అవుతుంది ఇది అని డైరెక్ట్గా చెప్పకుండా, ఎవరో ఒకతున్నారు, ఆయన పురంజన అని ఒకతున్నారు, ఆయన ఇట్లా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నారు, అందుకని నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ అమ్మాయిలా పుట్టారు, అట్లా స్టోరీ అట్లా చెప్పారన్నమాట. అయితే కింగ్ పురంజనుడికి ఆ కింగ్ పురంజనుడి స్టోరీ విని ప్రచినబారి అన్నారు, నాకు సరిగా అర్థం కాలేదు, అది మీరు చెప్తారా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు. అప్పుడు నారదుని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి ఇప్పుడు ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. ఏంటంటే ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్లో మనము అందరము ఎలా కష్టాలు పడుతున్నాము, ఎలా ఈ కర్మకాండ రిచువల్స్ చేసినందువల్ల ప్రాబ్లం ఏంటి, అవి ఎందుకు చేయకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామన్నమాట ఈ సెక్షన్లో. ఇప్పుడు ఇది 42 శ్లోకం నుంచి 51వ శ్లోకం దాకా ఆ పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే ప్రచినబారిని ఈ కర్మకాండ రిచువల్స్ ఆపేయండి అని చెప్తున్నామన్నమాట. సో అది చెప్పడానికి ప్రీవియస్ శ్లోకాల్లో నిన్న మన క్లాసుల్లో మీరు వింటుంటారు. నిన్న ఫ్రైడే క్లాస్లో ఏంటి అసలు ఈ భగవంతుని గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఈమె బ్రహ్మదేవుడికి, శివుడికి, కుమారులకి వాళ్ళకు కూడా కష్టం భగవంతుని తెలుసుకోవాలంటే.
భగవంతుని తెలుసుకోవాలంటే ఓన్లీ భక్తి మార్గంలో తెలుసుకోవచ్చు భగవంతుని, అది కూడా భగవంతుడు దయ ఇస్తారు కాబట్టి. సో అదొక పాయింట్ చెప్పారు. తర్వాత సో ఎవరైతే భగవంతుని తెలుసుకుంటారో అట్లా భక్తి మార్గంలో, వాళ్ళు కర్మకాండ రిచువల్స్ అన్నీ ఆపేస్తారు అని చెప్పారు. సో ఇవాళ శ్లోకాల్లో 47, 48, 47వ శ్లోకంలో ఈ కొంతమంది వేదాస్లో చదివి అర్థం చేసుకొని కొంచెం ఈ కర్మకాండ పనులు చేయడమే గోల్ ఆఫ్ లైఫ్, అదే మన ఉన్నతమైన గోల్, అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. అలా కాదు అని చెప్తున్నారు 47వ శ్లోకంలో. తర్వాత 48వ శ్లోకంలో ఏమో అది మూర్ఖులకి సామాన్య జనాలకి అది అర్థం కాదు, పాయింట్ అర్థం కాదు అని చెప్తున్నామంట. సో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాస్ అంటే చాలా వాస్ట్ నాలెడ్జ్ అనమాట. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి వేదాల్లో, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేదాలు ఉన్నాయి. ఇవన్నీ వేదిక్ నాలెడ్జ్ కింద వస్తుంది. సో వేదిక్ నాలెడ్జ్లో మెజారిటీ శ్రీల వ్యాసదేవ్ ఎంకరేజ్ చేసింది ఏంటంటే, మీకు ఎంజాయ్మెంట్ ఈ విధంగా కావాలా, ఎక్కువ డబ్బులు కావాలా, సుఖ సంతోషంగా ఉండాలా, ఫ్యామిలీలో బాగుండాలా, సో అయితే ఈ యజ్ఞం చేయండి. మీకు నెక్స్ట్ లైఫ్లో మంచిగా బట్టలు మంచిగా ఉండాలంటే ఈ యజ్ఞం చేయండి. నెక్స్ట్ లైఫ్లో గొప్ప వాళ్ళ పుట్టాలంటే ఈ యజ్ఞం చేయండి. అట్లా వేదాస్లో మెజారిటీ ఈ కర్మకాండ రిచువల్సే గోల్ ఆఫ్ లైఫ్ లాగా చెప్పారన్నమాట వేదాస్లో మెజారిటీ. సో అది ఎందుకు చెప్పారు వ్యాసదేవుడు అట్లా? వ్యాసదేవుడు అనుకున్నారు అందరికీ ఏంటి, మనందరికీ ఇప్పుడు జనరల్గా ఎట్లా ఎంజాయ్ చేయాలి, మనం శరీరం అనుకుంటాం, మనం శరీరం అనుకుంటాము, అనుకొని ఈ శరీరానికి ఎంజాయ్మెంట్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, కష్టం ఎట్లా తక్కువ చేసుకోవాలి, అది గోల్ ఆఫ్ లైఫ్ అనమాట మనకి. సో అందుకని ఈయన ఏం చేశారు వ్యాసదేవుడు, మీకు ఎంజాయ్మెంట్ కావాలంటే ఇది చేయండి, మీకు కష్టాలు రాకుండా ఉన్నారంటే ఇది చేయండి, అట్లా కర్మకాండ రిచువల్స్ చెప్పారన్నమాట. సో ఎవరికైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా డబ్బులు సంపాదించాలని కోరుకుందనుకో, ఎవరైనా ఈ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పారనుకో, నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫాలో అవుతాను అట్లా. అందుకనే వ్యాసదేవుడు ఏం చేశారు, బాగా ఎంజాయ్ చేయాలంటే ఇది చేయండి అని అట్లా హుక్లాగా వాళ్ళని అట్లీస్ట్ భగవంతుడి దగ్గరికి రావటము, బ్రాహ్మణుల దగ్గరికి రావటము, వాళ్ళకి సబ్మిట్ చేయడము అంతనే చేస్తారని వాళ్ళ లైన్లోకి తీసుకొస్తున్నాను అనమాట. అట్లా అనుకున్నాను అనమాట. కానీ మనం విన్నాము ఏంటి, దీనివల్ల ఈవెన్ వ్యాసదేవుడికి కూడా సంతృప్తి లేదు. మనం మొదటి స్కందంలో విన్నాం ఆల్రెడీ. ఏంటి, వ్యాసదేవుడు అన్ని వేదాలు రాసిన తర్వాత తనకి సంతృప్తి లేదు. ఎందుకు అంటే తన గురువుగారు నారదముని వచ్చి చెప్పారు ఏంటంటే, నువ్వు భగవంతుణ్ణి భక్తుణ్ణి సఫిషియెంట్గా గ్లోరిఫై చేయలేదు, సఫిషియెంట్గా కీర్తించలేదు అని చెప్పారు. అందుకనే నీకు కూడా తృప్తి లేదు అని చెప్పారు. సో అప్పుడు నారదముని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏంటంటే, కృష్ణ భగవానుడిని మెడిటేట్ చేయండి, అప్పుడు మీకు ఏది కనబడితే దాన్ని బట్టి మీరు రాయండి. అది అప్పుడు వ్యాసదేవుడు మెడిటేట్ చేశారు. మెడిటేట్ చేస్తే భగవంతుడి దర్శనం అయింది. సో అప్పుడు వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని ఎక్స్పాండ్ చేశారన్నమాట అప్పుడు. అందుకని ఈ శ్రీమద్ భాగవతం చాలా వాల్యుబుల్, ఎందుకంటే వ్యాసదేవుడు తన మెచ్యూరిటీలో రాశారు. అది కూడా భగవంతుని భక్తిని గ్లోరిఫై చేస్తుంది అన్నమాట శ్రీమద్ భాగవతం. సో అట్లా రాసిన తర్వాత వ్యాసదేవుడు కూడా సంతృప్తిగా ఉన్నారన్నమాట ఇట్లా. సో అది ఆదరికే సంతృప్తి లేదు అవి వేరే విషయాలు రాస్తే. సో ఇది భగవంతుడి గురించి రాస్తేనే సంతృప్తి వచ్చింది. అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంకా ఫాలోవర్స్ ఈ కర్మకాండ యజ్ఞాలు ఎందుకు మంచిది కాదు, చేయడం ఎందుకు మంచిది కాదు, అదే అల్టిమేట్ గోల్ ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే కర్మకాండ వల్ల ఏమొస్తుంది, ఈ లైఫ్లో గొప్ప వాళ్ళం అవ్వచ్చు, ఈ లైఫ్లో ఆరోగ్యం మంచిగా ఉండొచ్చు, ఈ లైఫ్లో ఫ్యామిలీ రిలేషన్షిప్ మంచిగా ఉండొచ్చు, అలాంటి బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఆ బెనిఫిట్స్ అన్నీ టెంపరీ కదా. టెంపరీ అంటే తాత్కాలికం. టెంపరీ ఎందుకు? ఎందుకంటే
వీటన్నిటికీ ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ టైం పాయింట్ ఉంటుందన్నమాట, భగవద్గీతలో చెప్పినట్టు కృష్ణుడు. సో కొన్ని రోజులే పనికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యం మంచిగా ఉండాలనుకున్నాం అనుకో, ఎంత రోజులు ఉంటుంది? ఒక 20 years బాగుంటుంది ఆరోగ్యం, 30 years బాగుంటుంది, 40 years బాగుంటుంది చిన్నపిల్లలైతే. సో దెన్ ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఎట్లా తప్పదు, మళ్ళీ డిసీజ్ కూడా వస్తుంది, తప్పదు ఇంకా. సో ఎంత కష్టపడ్డా కానీ హెల్త్ మళ్ళీ పోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ డెఫినెట్లీ పోతుంది. ఇట్లా ఈవెన్ చనిపోయేదాకా బాగున్నా కూడా చనిపోయిన తర్వాత పోయిందే, మళ్ళీ స్టార్ట్ ఓవర్, మళ్ళీ ఆత్మ వేరే లైఫ్లోకి వస్తుంది, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జన్మ, ఐశ్వర్యము అంటే రిచెస్, వెల్త్, శృతి అంటే నాలెడ్జ్ వచ్చినా కూడా, తర్వాత మండే నాలెడ్జ్, తర్వాత శ్రీ బ్యూటీ, ఇవి ఏవి కూడా టెంపరీ బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అందుకని సో చనిపోయేటప్పుడు అన్నీ పోయినాయి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి అందుకని ఈ కర్మకాండ యజ్ఞాలు చేయటము, ఇలాంటివి చేయడము గోల్ ఆఫ్ లైఫ్ కాదనమాట మనకి. ఎందుకంటే ఇది టెంపరీ బెనిఫిటే వస్తుంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్ రావట్లేదు. లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే మనం సోల్కి పర్మనెంట్గా హ్యాపీనెస్ రావాలి, ఆ బెనిఫిట్ రాదు అనమాట ఈ కర్మకాండ వల్ల. అట్లాగే ఈవెన్ గొప్ప పనులు మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో గొప్ప పనులు చేసినా కూడా అవి టెంపరీ బెనిఫిట్ వస్తుంది. దీనికి తెలుసుకోవడానికి మనం అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి తెలుసుకోవచ్చు. అలెగ్జాండర్ ద గ్రేట్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన చిన్న వయసులోనే ప్రపంచం మొత్తం వెళ్ళి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా వెళ్ళి చాలా రాజ్యాల్ని కాంకర్ చేసుకున్నాడు, తన వశంలోకి చేసుకున్నాడు అనమాట. సో అట్లాంటి అలెగ్జాండర్ ద గ్రేట్ చాలామందికి తెలియదు, ఆయన బిగ్ ఫిలాసఫర్ కూడా అనమాట. సో అలెగ్జాండర్ ద గ్రేట్ 32 ఏళ్ళకి చనిపోయారంట. సో ఇది చనిపోయే ముందు తన మినిస్టర్స్ పిలిచారనమాట. మినిస్టర్స్ పిలిచి చెప్పారు, నాకు నేను చనిపోయిన తర్వాత నా బాడీని ఎలా శ్మశానానికి తీసుకెళ్ళాలి, నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, పాటించండి అని చెప్పారంట. సో మినిస్టర్స్ ఏమన్నారు, షూర్ చెప్పండి అన్నారంట. ఒకటేమో ఆయన 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఒకటేమంటారంటే, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కాఫిన్లో ఊరేగింపుకి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళేటప్పుడు నా శరీరాన్ని, నా డెడ్ బాడీని డాక్టర్లు మోయాలి అని చెప్పారంట. సో నంబర్ 1. నంబర్ 2నేమో, నేను ఎంత డబ్బులు సంపాదించాను, ఇంత మణులు మాణిక్యాలు సంపాదించాను, డైమండ్స్ సంపాదించాను, ఇవన్నీ నా డెడ్ బాడీ వెళ్ళేటప్పుడు, ప్రొసెషన్ కింద వెళ్ళేటప్పుడు అవన్నీ రోడ్డు పక్కన పడేయాలి చాలా. సో అది ఇంకో సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే, నన్ను ఫైనల్గా కాఫిన్లో పెట్టి పూడ్చేటప్పుడు నా చేతులు లోపల ఉంచకుండా కాఫీని బయటకు ఇట్లా కనిపెట్టేట్టు చేయండి అని చెప్పారంట. సో వాళ్ళ మినిస్టర్స్ అంటే, షూర్ చేస్తాము, కానీ మీరు ఇలాంటి కోరికలు ఎందుకు అడుగుతున్నారు, మాకు చెప్తారా కొంచెం అని అడిగారంట. అడిగితే షూర్ చెప్తాను అని అలెగ్జాండర్ చెప్పారు. ఏం చెప్తున్నారు, అలెగ్జాండర్ ఈ విషయం చెప్తున్నారు, ఏంటంటే టెంపరీనెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట అలెగ్జాండర్. ఏం చెప్పారు, ఒకటేమో, నాకు ఎంత డబ్బులు ఉన్నాయి, లోకంలో ఎంత డబ్బులు ఉన్నాయి నాకు ఇప్పుడు, కానీ ఎంత డబ్బులున్నా కానీ ఏ డాక్టర్కి ఇచ్చినా కూడా నాకు డెత్ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు సేవ్ చేయలేరు. సో ఎంత డబ్బులున్నా కూడా వేస్టే, నా మృత్యు రాకుండా చేయలేకపోయారు ఒకటి. అందుకనే డాక్టర్లు క్యారీ చేస్తే అందరికి తెలుస్తుంది, ఓ డాక్టర్లు కూడా కాపాడలేకపోయారు ఏనండి అనేసి, అదొకటి చెప్పారు. అట్లాగే దోవంత మణులు మాణిక్యాలు డైమండ్స్ పడేయమన్నారు కదా సంపాదించింది, అట్లాగే చేతులు బయటికి తీసిపెట్టమని చెప్పారు కదా. సో దీనివల్ల ఏంటంటే, మనం ఎంత డబ్బులని సంపాదించు, ఎంత మంచి ఇల్లు కట్టుకో, ఎంత మంచి కార్లు తిరుగు, ఫైనల్గా చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం, ఒట్టి చేతులతో వెళ్తాం. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, జనరల్గా చిన్నపిల్లలు మీరు చూసే ఉంటారు, పుట్టిన తర్వాత నుంచి చిన్నప్పటి నుంచి చేతులు మూసుకొని ఉంటుంది. సో ఎవరైనా ఫింగర్ ఇచ్చినా కూడా వాళ్ళు చేతులు ఇట్లా క్లోజ్ చేస్తారు, ఫింగర్ పట్టుకుంటారు. సో అట్లా మనకి గ్రావింగ్ మెంటాలిటీ వచ్చింది ఈ లోకంలో, అది కావాలి ఇది కావాలి ఇది కావాలని సేకరించుకోవడం స్టార్ట్ చేసాం. కానీ ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి, అది కూడా ఇంకో ప్రిన్సిపల్ చెప్తున్నాను అన్నమాట. సో అట్లా అలెగ్జాండర్ గ్రేట్కి అట్లా
రియలైజేషన్ వచ్చిందన్నమాట. ఇది ఈ లోకం విషయాల్లో. కొంతమందికి ఇంకొంచెం హైయర్ రియలైజేషన్ వస్తుంది. హైయర్ రియలైజేషన్ ఏంటి? నేను ఆత్మని అని తెలుసు, నేను మంచిగా నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ వేరే బాడీ తీసుకుంటాను కదా, అందుకే నెక్స్ట్ బాడీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. ఎట్లా ప్రిపేర్ అవుదామని? నేను మంచి కర్మకాండాలు యజ్ఞాలు చేశాననుకో, నేను బ్రహ్మలోకంకి వెళ్ళొచ్చు, స్వర్గలోకంకి వెళ్ళొచ్చు, అట్లా హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళొచ్చు. అక్కడ ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన భూమి మీద ఎంత ఎంజాయ్మెంట్ ఉందో దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నమాట అక్కడ. ప్లస్ వయసు కూడా, ఏజ్ కూడా ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అనమాట. సో కొంచెం ఎక్కువ రియలైజేషన్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో నేను ఇప్పుడు మంచి కర్మకాండాలు చేశాను అనుకో, నేను స్వర్గలోకంకి వెళ్ళి లైఫ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. సో వాళ్ళు అట్లా అనుకున్న దానివల్ల ప్రాబ్లం ఏంటి? అది మన భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తున్నారు ప్రభుపాదులు ఇక్కడ. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, స్వర్గలోకంకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కరెక్టే, స్వర్గలోకం ఎక్కడుంది? అది కూడా ఈ మెటీరియల్ వరల్డ్లోనే, భౌతిక ప్రపంచంలోనే ఉంది. అంటే అది కూడా సబ్జెక్ట్ టు 3-fold మిజరీస్. 3-fold మిజరీస్ అంటే ఆదిభౌతిక క్లేశ, ఆధ్యాత్మిక క్లేశ, ఆదిభౌతిక క్లేశ అండ్ ఆదిదైవిక క్లేశ, 3 క్లేశాలు ఉంటాయి. ఇవంటే ఏంటి? నా బాడీ నుంచి, నా శరీరం నుంచి, నా మైండ్ నుంచి కడిగే కష్టాలు వస్తాయి నాకు. అలాగే వేరే జీవుల నుంచి కష్టాలు వస్తాయి. అలాగే దైవం నుంచి కష్టాలు వస్తాయి. దైవం నుంచి కష్టాలు అంటే టూ మచ్ సైక్లోన్స్ రావటము, లేకపోతే సునామీ రావటము, లేకపోతే ఎర్త్ క్వేక్ రావటము, అట్లా. సో అలాంటివి రావచ్చు. సో ఇలాంటివి ఏదో ఒక రకమైన కష్టాలు స్వర్గలోకం కూడా ఉంటాయి అన్నమాట. అది ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఓన్లీ ఇక్కడికంటే అక్కడ హయ్యర్ గ్రేడ్ ఎంజాయ్మెంట్ ఉంది కదా, మంచిది కదా అనుకుంటే, అక్కడ ఆ లైఫ్ టైం లిమిటెడ్ ఉంటుంది. ఇక్కడికంటే పెద్ద లైఫ్ టైం ఉంటుంది వాళ్ళకి. కానీ యా, 1 సెకండ్ ఇక్కడ పైన మ్యూట్ చేస్తారు. సో అట్లా అక్కడ చాలా ఏళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ మన భగవద్గీతలో ఏం తింటాము? మనం పుణ్యం కొద్దీ మనం స్వర్గలోకంకి వెళ్ళొచ్చు. కానీ ఆ పుణ్యం ఎప్పుడైతే కంప్లీట్ బ్యాలెన్స్ అయిపోయిందనుకో, అప్పుడు మళ్ళీ బ్యాక్ రావాలి ఇక్కడికి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం $3,000 సేవ్ చేసుకొని ఎక్కడికో వేరే కంట్రీకి వెకేషన్కి వెళ్ళాము. సో అక్కడ పర్మనెంట్గా ఉండలేము, ఎందుకంటే మన డబ్బులు అయిపోతాయి. సో డబ్బులు అయిపోగానే మళ్ళీ బ్యాక్ రావాలి. అట్లాగే స్వర్గలోకంకి వెళ్ళినా కూడా మన పుణ్యం అయిపోయిందనుకో, మనం ఎంత ఎంజాయ్ చేస్తుంటే అంత పుణ్యం తక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సో పుణ్యం అయిపోగానే మళ్ళీ బ్యాక్ భూలోకంకి రావాలి. భూలోకంకి రాగానంటే సుఖం ఉంది, కష్టాలు ఉన్నాయి, 2 వస్తాయి. సో అందుకని అది టెంపరీ బెనిఫిట్ అనమాట. సో అందుకని అలాంటి వాటికి ఆశించటము మంచిది కాదు అని 47 శ్లోకంలో చెప్తున్నారు. అది గోల్ ఆఫ్ లైఫ్ కాదని చెప్తున్నారు. మరి గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి? గోల్ ఆఫ్ లైఫ్ 2 విధాలుగా చెప్పచ్చు. ఇక్కడ ప్రభుపాద వారు భగవంతుడి ధామంలోకి వెళ్ళాలి, వైకుంఠ లోకంకి, లేకపోతే కృష్ణలోకంకి, గోలోక బృందావనికి వెళ్ళడము, అది గోల్ అని చెప్తున్నారు ప్రభుపాద వారు ఇక్కడ. ఇంకో విధంగా చెప్పాలంటే భగవంతుడు శుద్ధ భక్తితోటి భగవంతుడి సేవలో ఉండడం గోల్ అన్నమాట మనకి. సో అదెందుకు? అక్కడికి వెళ్తే ఏంటి బెనిఫిట్ ఏంటి? స్వర్గలోకంకి వెళ్తేనే కూడా బెనిఫిట్ లేదన్నారు. మరి భగవంతుడి దగ్గరికి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే బెనిఫిట్ ఏంటి అంటే 2 థింగ్స్. ఒకటేమో స్వర్గలోకంకి వెళ్తే కిందకి వచ్చేయాలని చెప్పాం కదా, బ్యాలెన్స్ అయిపోగానే, పుణ్య బ్యాలెన్స్ కాగానే. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చే అవసరం లేదు మనకి. అక్కడే హ్యాపీగా ఉండొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ మన హ్యాపీనెస్ గ్రోత్ని ఉంటుందన్నమాట, ఎందుకంటే భగవంతుడి సేవలో ఉన్నాం కాబట్టి. సో అందుకని అది పర్మనెంట్ హ్యాపీనెస్ అనమాట, టెంపరీ హ్యాపీనెస్ కాదు. అందుకని ఆ గోల్ పెట్టుకోవాలి, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాలి, అది హైయెస్ట్ గోల్ అన్నమాట అని 47వ శ్లోకంలో మెయిన్ పాయింట్ నేర్చుకుంటాం మనం.
48వ శ్లోకంలోనేమో ఈ విషయము సామాన్యులకి చాలామందికి తెలియదు అని చెప్తున్నాను అనమాట. సో అది 48వ శ్లోకంలో. సో మరి ఏం చేయాలి, ఈ పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఏం చేయాలి అని ఈ భాషలో కొంచెం ప్రభుత్వ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకాలు కూడా కవర్ చేస్తారు అన్నమాట సొల్యూషన్ ఏంటి అని. సో ఇప్పుడు ప్రాబ్లం తెలుసుకున్నావు ఏంటంటే సామాన్యులందరూ ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి, లేకపోతే స్వర్గలోకంలోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. అది రైట్ అండర్స్టాండింగ్ కాదు, రైట్ గోల్ కాదు. రైట్ గోల్ ఏంటంటే భగవంతుడి సేవలో భగవంతుడి ధామాలకి వెళ్ళాలి, అది రైట్ గోల్ అనమాట. సో ఆ రైట్ గోల్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, 9 విధాల భక్తి ఉంది కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇట్లా ఈ 9 ప్రాసెస్ దీంతో శ్రవణంతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవ్రీడే మనం భగవద్గీత, శ్రీమద్ భాగవతం వినడం కానీ చదవడం కానీ చేయాలి. సో అది శ్రవణం. తర్వాత కీర్తనం, ప్రభువులు చెప్తున్నారు. ఈ కలియుగంలో స్పెషల్గా కలిసంతరణ ఉపనిషత్తులో మెన్షన్ చేశారు. అవి ఆ మంత్రాలు ఈ మంత్రాలు చదవకుండా మన హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది అనమాట. హరే కృష్ణ మహామంత్రం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులు ఎవ్రీడే కొన్ని ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం చేస్తారు. కొంతమంది 10 నిమిషాలు చేస్తారు, కొంతమంది అర్ధ గంట చేస్తారు, కొంతమంది 1 గంట చేస్తారు. అట్లా స్లోగా 2 గంటలు చేయడానికి 16 రౌండ్లు అంటారు కదా, 16 రౌండ్ల దాకా చేయడానికి అట్లీస్ట్ అక్కడ దాకా వస్తూ ఉన్నాడు స్లోగా భక్తులు. సో అట్లా ఎవ్రీడే ఈ శ్రవణం చేసినందువల్ల, ఎవ్రీడే ఈ కీర్తనం చేసినందువల్ల, జపం చేసినందువల్ల మనం మన మైండ్, హార్టు భౌతిక మలినాలన్నీ పోతాయి, మనం భగవంతుడి ధామం దగ్గరికి వెళ్ళచ్చు అని చెప్తున్నారు ప్రభుత్వ ఈ భాషలో. సో దీనికి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది, కానీ మనం కన్సిస్టెంట్గా చేయాలన్నమాట. ఎవ్రీడే చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ మనకి ఎలా చేయాలని తెలియదు అనుకో, భక్తుల్ని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే కన్సిస్టెంట్గా చేయడానికి రాకపోతే భక్తుల్ని అడిగి మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అట్లా కన్సిస్టెంట్గా మనం శ్రవణం, కీర్తనం చేస్తుంటే ఇట్లా భక్తి మార్గంలో అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళచ్చు. నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా ఎలాబరేషన్ ఉంటుంది. మనం ఈ చేసేటప్పుడు భగవంతుని సంతృప్తి కోసం చేయాలి అని నెక్స్ట్ శ్లోకాల్లో ఎలాబరేషన్ చేస్తారు. బట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే భక్తి మార్గం వల్ల మనం హయ్యెస్ట్ గోల్ రీచ్ అవ్వచ్చు, అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వచ్చు. అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. అది వన్ మెయిన్ ప్రిన్సిపల్. మరి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే సుఖాలన్నీ టెంపరీ అని చెప్పాం కదా. సో మరి జాబులు మానేసేయాలా, పిల్లలు చూసుకోకుండా ఉండాలా, హస్బెండ్ని వైఫ్ని చూసుకోకుండా ఉండాలా, మరి ఏం పట్టించుకోకుండా ఉండాలా, ఓన్లీ భక్తి చేస్తే సరిపోతుందా అని డౌట్ రావచ్చు. దానికి ఎలా అర్థం చేసుకోవాలంటే ఆచార్యస్ మంచిగా వివరించారు. మనకి ఈ శరీరం ఇచ్చారు కాబట్టి భగవంతుడు, ఈ శరీరంతోటే మనం భక్తి చేయగలుగుతాం కాబట్టి మన శరీరం హెల్త్ మంచిగా చూసుకోవాలి. దాని అర్థం ఏంటి? మనం తినే ఆహారం హెల్తీగా తింటాము, అలాగే సఫిషియెంట్ రెస్ట్ తీసుకుంటాం నైట్ టైం, అలాగే మనం రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం. అవన్నీ ఎందుకు చేస్తున్నాము? మన బాడీ హెల్తీగా ఉండడం కోసం, బాడీ మైండ్ హెల్తీగా ఉండడం కోసం. ఎందుకు బాడీ మైండ్ హెల్తీగా ఉండాలి? నా హైయెస్ట్ గోల్ ఉంది, అల్టిమేట్ గోల్ భక్తిలో భగవంతుడి సేవలో ఉండాలి. దానికోసం నా బాడీని మైండ్ని మంచిగా చూసుకుంటాను అనమాట. అట్లాగే మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఎందుకు చూసుకోవాలి? మరి అల్టిమేట్ గోల్ భక్తి అంటే, ఎందుకంటే భగవంతుడు మన ఫ్యామిలీని, ఈ ఫ్యామిలీలో మనల్ని పుట్టించారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ మనకి ఇచ్చారు ఇప్పుడు ఈ లైఫ్లో. సో ఎప్పుడైతే మనం ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ మంచిగా చేస్తామో, ఫ్యామిలీ డ్యూటీస్ మంచిగా చేస్తామో, అప్పుడు కూడా మన ప్యూరిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ ప్యూరిఫికేషన్ వల్ల మనం భక్తి మార్గం సరిగా అర్థమవుతుంది, భక్తి మార్గంలో సరిగా ప్రాక్టీస్ చేయడానికి మనకి శక్తి వస్తుందన్నమాట. భగవంతుడు ఇస్తారు, భగవంతుడు కూడా ప్లీజ్ అవుతారు. మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీ డ్యూటీస్ మంచిగా చేస్తున్నామో భగవంతుడు కూడా ప్లీజ్ అవుతారన్నమాట. కాకపోతే ఓన్లీ ఫ్యామిలీ డ్యూటీస్ చేసేంత లైఫ్ అంతా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, టైం లేదు, చాంటింగ్ టైం లేదు, హియరింగ్ టైం లేదు, అట్లా ఉండకూడదు అనమాట. దానికి టైం ఎలొకేట్ చేసుకోవాలి.
డైలీ జపం చేయడానికి, డైలీ క్లాస్ వినడానికి, లేకపోతే భగవద్గీత చదవడానికి టైం ఎలకేట్ చేసుకోవాలి. టైం ఎలకేట్ చేసుకొని ఫ్యామిలీ డ్యూటీస్ కూడా మంచిగా చేసుకోవాలి, మన హెల్త్ మంచిగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతారు అనమాట. కృష్ణుడు ప్లీజ్ అవుతాడు, కృష్ణుడు మెర్సీ ఇస్తారు. అట్లాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంతోషపడ్డారంటే కృష్ణుడి బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి మనకి. సో అట్లా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. పాజ్ దే. శ్రీమద్ గౌతమ్కి జై, శ్రీ ప్రభుపాదికి జై. ఎవరికైనా కామెంట్స్ క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు బ్రదర్ శ్రీల ప్రభుపాద గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ప్రభుజీ క్వశ్చన్ అడగొచ్చు ఒకటి ప్రభుజీ. ఇది మనము భక్తిలో ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు మనం చేసే భక్తిని సర్వీస్ కానీ అది కృష్ణ స్వీకరిస్తున్నాం మనకి ఎట్లా తెలుస్తుంది ప్రభుజీ? మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నా లేదా మనకి ఎట్లా తెలవాలా? రెండు మెయిన్ విషయాలు చెప్తాను దాని గురించి. ఒకటేమో భీష్మదేవుడు ఇన్స్ట్రక్షన్ చెప్తాను, బట్ బిఫోర్ దట్ జనరల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో మనం ఏదైనా సేవ చేస్తే భగవంతుడు యాక్సెప్ట్ చేశారని ఎలా తెలుస్తుంది? సో వన్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనకి భగవంతుడు ప్రతినిధి మనకి ఇచ్చారు ఈ సేవ. మనకి జనరల్గా సేవ భగవంతుడు ప్రతినిధి ఇస్తారు. సో భగవంతుడు ప్రతినిధి ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో మనకి సేవ చూసి, అప్పుడు భగవంతుడు కూడా హ్యాపీగా అవుతారు అని తెలుసుకోవాలన్నమాట. అది వన్ ప్రిన్సిపల్ అనమాట. అది మన ప్రభుపాదుల వారు చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైతే భగవంతుడు మనతో సాటిస్ఫై అయ్యారో మనకు కూడా హ్యాపీ ఉంటుంది ఆ సేవ చేసినందు వల్ల. సో దట్ ఈస్ ద సెకండ్ సిమ్టమ్ అనమాట. ఈ రెండు సిమ్టమ్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రాక్టికల్గా. నో భీష్మదేవుడు ఇంకొక వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ యుధిష్ఠిర మహారాజుకి ఇస్తారు మొదటి స్కందంలో. భీష్మదేవుడు ఏం చెప్తారంటే, మనకి 3 విషయాల మీద ఫోకస్ చేయాలి. మన లైఫ్ నడుపుకోవడానికి 3 విషయాల మీద ఫోకస్ చేయాలి. ఒకటి ఏంటంటే, మనం ధర్మంకి అనుగుణంగా మన లైఫ్ని నడపాలి, నెంబర్ 1. నెంబర్ 2, మనం గురువు గారి దగ్గర గైడెన్స్ తీసుకొని మన లైఫ్ నడుపుకోవాలి. అంటే ఎప్పుడైనా మనకి డౌట్స్ వస్తే ఎట్లా భక్తిలో ముందుకెళ్ళగాని గురువు గారి దగ్గర, మన మెంటర్ దగ్గర గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. సెకండ్. థర్డ్ థింగ్ అది మనం ఏదైతే చేస్తున్నామో అది భగవంతుడి సంతోషం కోసం చేయాలి. యాక్చువల్లీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారన్నమాట. అది హరితోషణం, సంసిద్ధిర్ హరితోషణం అని. భగవంతుడి కోసం ప్లీజ్ చేయడం కోసం చేయాలి. ఎప్పుడైతే మన లైఫ్ ఈ 3 వల్ల నడుస్తుందో, ధర్మ విప్ర అచ్యుతాశ్రయ అని చెప్తారన్నమాట భీష్మదేవుడు. ధర్మం కింద నడుస్తుంది, విప్ర అంటే బ్రాహ్మణుడు వైష్ణవుడు వాళ్ళ గైడెన్స్ మీద నడుస్తుంది లైఫ్. తర్వాత అచ్యుతాశ్రయము అంటే భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఈ 3 ఫాలో అవుతున్నామో లైఫ్లో, మనం ఏమీ నిరాశపడిన అవసరం లేదు, మనం ఏం బాధపడిన అవసరం లేదు. అంతా మంచి అవుతుంది, భగవంతుడు సంతోషపడతారు, మనం భక్తిలో ముందుకెళ్తాము అని చెప్పారన్నమాట భీష్మదేవుడు యుధిష్ఠిర మహారాజుకి. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు కురుక్షేత్ర వార్ తర్వాత బాధపడుతున్నారన్నమాట. ఓ మై గాడ్, నా వల్లనే అంతమంది చనిపోయారు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు అని బాధపడుతున్నారన్నమాట. అందుకని భీష్మదేవుడు ఇట్లా పాసిఫై చేస్తారన్నమాట. మనకి ఏది ఎందుకు అవుతుందో తెలవలేదు లైఫ్లో, కానీ ఈ 3 పాటిస్తే ధర్మ విప్ర అచ్యుతాశ్రయ ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మన లైఫ్ సక్సెస్ఫుల్, గ్యారంటీడ్. భగవంతుడు మన మీద సంతృప్తి పడతారు, మనం లైఫ్ సక్సెస్ఫుల్ అయినట్టే అని చెప్తారన్నమాట. ఎప్పుడు మనం బాధపడనవసలేదు. మేక్ సెన్స్ మతి? ప్రభుజీ. ప్రభుజీ విప్ర అంటే ఎవరన్నా కావచ్చు, అంటే గురు మహారాజ్ తోటి మనం ఎప్పుడు కాంటాక్ట్ ఉన్నాం కదా. గురువు గారు కానీ, గురువు గారి రిప్రజెంటేటివ్స్ కానీ, వైష్ణవులు కానీ ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఇది ఎట్లా అంటే, మనం గైడెన్స్ ఒక్కరి దగ్గర తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ వేరే డివోటీస్ దగ్గర అటెండ్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. కానీ మనం లైఫ్లో ఏం చేయాలి అనే గైడెన్స్ ఒక్కరి దగ్గర తీసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఒక్కరి దగ్గర మన ట్రస్ట్ డెవలప్ అవుతుంది, వాళ్ళతోటి ట్రస్టింగ్ రిలేషన్షిప్ ఉంటుంది మనకి. అంటే మనకి ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి చెప్తాము, ఏమన్నా కష్టాలు ఉంటే వాళ్ళకి చెప్తాము, అట్లా ట్రస్టింగ్ రిలేషన్షిప్ పెరుగుతుంది. పెరిగి వాళ్ళు ఒకసారి గైడెన్స్ ఇస్తే మనం ఎలా ఫాలో అయ్యి వాళ్ళు చూస్తుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ గైడెన్స్ దానికి పనికిరాదు, ఈ గైడెన్స్ పనికి వస్తుందని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు మంచి గైడ్ చేయగలుగుతారు ఒక్కళ్ళు చేస్తే. కానీ క్లాసులు అందరి దగ్గర వినొచ్చు, జనరల్ అండర్స్టాండింగ్ అందరి దగ్గర నాలెడ్జ్ తీసుకోవచ్చు. కానీ మన లైఫ్లో ఎట్లా ప్రాక్టికల్గా అప్లై చేయాలి క్వశ్చన్స్ వస్తే ఒకరిని అడగడం మంచిది అనమాట.
వాళ్ళ మన మెంటర్ కానీ గురువు గారి కానీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. ప్రభు, ద ఫస్ట్ లో వచ్చింది ఇది ఏది మాయ. ఇప్పుడు కొన్ని మనం మాయ వలన ఇట్లా జరుగుతూ ఉంటాయి, కొన్నేమో అంటే మన జీవితంలో జరిగే ఈ కామ్య కర్మలు అనే కాంటెక్స్ట్ లో కొన్ని మాయ వలన జరుగుతాయి, కొన్నేమో అవి మాయ వలన జరుగుతున్నాయి అని మనకి ఎట్లా తెలుస్తుంది ప్రభు? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఏది ఎందుకు అయింది అనేది తెలుసుకోవడం చాలా కష్టమని చెప్తున్నారన్నమాట భీష్మదేవుడు ఆ సెక్షన్లో. ఏది భగవంతుడి ప్లానో చెప్పుకోవడం తెలుసుకోవడం కష్టం అని చెప్తున్నారన్నమాట. అట్లాగే కానీ మన మాయా ప్లాన్ అయితే ఈజీ తెలుసుకోవచ్చు. ఏంటంటే మనకి ఏదైనా భక్తికి భగవంతుడికి ప్రతికూలంగా చేస్తున్నామో అది మాయా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేస్తున్నాం అనమాట. మాయా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేస్తున్నామంటే మన అంగీకారం కూడా ఉంది. అంటే నేను ఓన్లీ పప్పెట్లాగా కాదు, మన అంగీకారం కూడా ఉంది. మాయా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం అట్లా చేస్తున్నాం అంటే ఏదైతే ప్రతికూలంగా చేస్తున్నాం భక్తికి, అవన్నీ మాయా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేస్తున్నట్టు ప్రభుజీ. మేక్ సెన్స్? అంటే ఇక భక్తికి ఆపోజిట్ గా ఇక ఏది చేసినా గానీ ఇక అదే మనం మాయ అనుకోవాలి. బేసికలీ మనం భగవంతుడి శరణమన తీసుకోవచ్చు, భగవంతుని సేవన చేయొచ్చు, మాయా సేవన చేయొచ్చు. ఈ రెండే ఉన్నాయి, ఇంకా మూడోది ఏం లేదు. అదే భగవంతుడి సేవ చేస్తున్నాం, మాయా సేవ చేస్తున్నాం, సింపుల్. మన ఎంజాయ్మెంట్ కోసం చేస్తుంటే మాయా సేవ చేసినట్టు, భగవంతుడి తృప్తి కోసం చేస్తే భగవంతుడి కోసం చేసినట్టు అనమాట. ఓకే, ఇవాళ ఎగ్జాంపుల్ లో మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఫ్యామిలీ గురించి కూడా మనం చెయ్యాలి అన్నారు. సో మరి ఫ్యామిలీ గురించి చేసేటప్పుడు చాలా పనులు మనం అవి కొన్ని మాయలో కూడా జరుగుతూ ఉంటాయి కదా ప్రభు. అంటే ఫ్యామిలీ గురించి మనం ఇందాక మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీని అంతా చూసుకోవాలి, చెయ్యాలి అని అంటాము. సో అది ఎంత ఎక్స్టెంట్ వరకు చెయ్యాలి ఆ ఫ్యామిలీలో అనేది, మరి దాంట్లో మళ్ళీ మాయ ఫ్యామిలీలో కూడా ఇరికించేస్తుంది కదా ప్రభు. అది సో ఎలా చేయాలంటే అది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నైస్ క్వశ్చన్. బేసికలీ అందుకే మనం చాంటింగ్ మంచిగా చేసుకుంటాం అనమాట. చాంటింగ్, హియరింగ్ మంచి సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీరు మంచి క్లాసెస్ వింటున్నారు రెగ్యులర్గా, చాంటింగ్ చేసుకుంటున్నారు రెగ్యులర్గా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి భగవంతుడికి ప్లీజ్ చేయాలి అని కోరిక పెరుగుతుంటుంది కొంచెం 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 కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ నేను భక్తి స్టార్ట్ చేసినప్పుడు నేను పీస్ఫుల్గా ఉండాలని చేశాను భక్తి. నేను భగవంతుడు అవుట్ ఆఫ్ ది పిక్చర్. ఓకే, భక్తి చేస్తే నేను పీస్ఫుల్ ఉంటాను, అది పీస్ఫుల్ చేశాను. నెక్స్ట్ కొన్ని ఏళ్ళైన తర్వాత భక్తి చేసినందువల్ల ఈ లైఫ్ తర్వాత బాగుంటుంది, హ్యాపీ లైఫ్, దానికోసం చేశాను నెక్స్ట్ భక్తి. సో స్లోగా చాంటింగ్ చేసే కొద్దీ, హియరింగ్ చేసే కొద్దీ అర్థమైంది ఏంటంటే, నేను నా కోసం చేసుకుంటున్నానే, నేను భగవంతుడి కోసం చేయాలి, నేను భగవంతుడితో అంశం కాబట్టి భగవంతుడి సేవ చేశాను అనుకో, భగవంతుడు హ్యాపీ అవుతారు. భగవంతుడు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ అవుతాను. మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మన పిల్లలకి సేవ చేస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం. యాక్చువల్గా కష్టపడుతున్నాం కానీ హ్యాపీనెస్ వస్తుంది. అట్లాగే భగవంతుడి సేవ చేస్తే మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఆ కాన్షియస్నెస్ గ్రో అవుతుంది అనమాట మనకి టైం సాధన చేసే కొద్దీ, సాధన సేవ చేసే కొద్దీ. సో అది వన్ ప్రిన్సిపల్, అది ప్యారల్ కంటిన్యూ అవ్వాలి. అది ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, మనం రోజులో చేసేవన్నీ భగవంతుడి సంతృప్తి కోసం చేయడం నేర్చుకోవాలన్నమాట. అది బ్రాడ్ ప్రిన్సిపల్. ఆ బ్రాడ్ ప్రిన్సిపల్లో ఫ్యామిలీని చూసుకోవడం కూడా భగవంతుని సంతృప్తి కోసం చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినింగ్లో ఏం చేసేవాడిని, మా వైఫ్ 25 years 22 years వేరే వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళి చేసుకొని లైఫ్ అంతా నాతో స్పెండ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి నేను తనే మంచిగా చూసుకోవాలి. సో అదే గోల్ అప్పుడు. తర్వాత నెక్స్ట్ లెవెల్ గోల్ ఏంటి, నేను వైఫ్ని మంచిగా చూసుకుంటే తను మంచిగా చూసుకుంటుంది, మీ ఇద్దరం మంచిగా చూసుకుంటే మీ ఇద్దరం పీస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు. అంతవరకే గోల్ అనమాట.
తర్వాత భక్తిలో పెరిగే కొద్దీ ఓ నేను అసలు ఎందుకు పుట్టాను, నేను భగవంతుడి సేవలోకి వెళ్ళాలి, భక్తిలోకి, అందుకు పుట్టాను, అది నా గోల్. అట్లాగే హస్బెండ్ లాగా నా గోల్ ఏంటి, ఫాదర్ లాగా నా గోల్ ఏంటి, నా ఫ్యామిలీకి భక్తి భక్తి గోల్ని తెలుసుకోవడానికి, భక్తి గోల్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నించడానికి సహాయపడాలి వాళ్ళకి. ఎప్పుడైతే నేను అది చేయగలుగుతానో అప్పుడు నేను నా కర్తవ్యం ఫుల్గా పూర్తి చేసినట్టు, హస్బెండ్ లాగా, ఫాదర్ లాగా. సో కానీ ఆ కర్తవ్యం చేయాలంటే వాళ్ళకి బట్టలు ఇవ్వకుండా, ఫుడ్ ఇవ్వకుండా ఓన్లీ చాంటింగ్ చేయను అనుకో, చేస్తారా? చేయరు కదా. కొంచెం ప్రశాంతం ఉండాలి మనసు, శరీరం పీస్ఫుల్గా ఉండాలి, కొంచెం హ్యాపీనెస్ ఉండాలి శరీరానికి, కొంచెం హ్యాపీనెస్ ఉండాలి మైండ్కి. దెన్ అప్పుడు వాళ్ళు ఆత్మ గురించి ఆలోచిస్తారు. సో అందుకని కొంచెం హెల్తీగా ఉండడానికి ఫుడ్, షెల్టరు, బట్టలు అలాంటివన్నీ సమకూరుస్తాం అనమాట. అట్లాగే రిక్రియేషన్ కూడా సమకూరుస్తాం అట్లా వాళ్ళకి. సో కానీ ఎప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, బార్డర్ లైన్ అన్నారు కదా, దానికి వెళ్తున్నాం ఇంకా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, వాళ్ళు అల్టిమేట్ గోల్ మీద కొంచెం ప్రాక్టీస్ చేస్తారనేసి ట్రై చేస్తున్నాం అనమాట మనం. సో ఆ గోల్ తోటి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమైంది, ఇవన్నీ కూడా భక్తి కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను కదా అన్ని. అదే ఆ ఇంటెన్షన్ తో చేసినవి అన్ని ఇంకా అది భక్తిగా మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఆలోచించాలన్నమాట. అప్పుడు బార్డర్ లైన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇది చేసినందువల్ల నేను ప్రైమరీ భక్తి వదిలేసానా. సో ఈ పాయింట్ అర్థమైంది, నేను ఫ్యామిలీ మంచిగా చూసుకుంటే భక్తి అవుతుంది, భగవంతు కోసం చేశాను. అది చేస్తూ నేను ప్రైమరీ భక్తి యాక్టివిటీస్, నవవిధ భక్తి ఉన్నాయి కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అవన్నీ అవి వదిలేసి ఇవన్నీ చేస్తున్నాం అనుకో, అది భక్తి ఫుల్గా కాదనమాట అప్పుడు. సో అవి కూడా టైం ఇవ్వాలన్నమాట. ఇది ఈ కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుంది, భగవంతుడి తృప్తి కోసం ఫ్యామిలీని చూసుకోవాలని మనం సాధన మంచి చేస్తే వస్తుంది. సో అందుకని ఆ సాధన టైం వేస్ట్ పోకుండా ఈ ఫ్యామిలీని చూసుకుంటామన్నమాట. అది బార్డర్ లైన్ అన్నమాట. ఓకే. సో ఇది చేసినందువల్ల నా చాంటింగ్ మిస్ అవ్వకూడదు, ఇది చేసినందువల్ల నా హియరింగ్ మిస్ అవ్వకూడదు, అట్లా అనమాట. అట్లానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది, పిల్లలు పడ్డారు, హాస్పిటల్కి ఎమర్జెన్సీకి వెళ్ళాలి, అది ఓకే, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, వన్స్ ఇన్ ఇయర్, ట్వైస్ ఇయర్ అట్లా వస్తాయి, ఎవ్రీడే కాకూడదు అనమాట. అంతే. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అది ప్రభు, ఇంకొకటి ప్రభు, మీకు టైం ఉందా ప్రభు? పర్లేదు చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఇంతవరకు అంటే ఇప్పుడు దాదాపు అర్థమైంది, బట్ స్టిల్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంతవరకు మనకి సతీ సావిత్రి అని మనకి ఓల్డ్ సినిమాల్లో ఉండేది కదా, ఆవిడ ఓన్లీ భర్తని సెంటర్గా పెట్టుకుని పూజ చేస్తే శివ, విష్ణు, పార్వతులు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళని చిన్నపిల్లల్లాగా కొన్ని స్టోరీలో విన్నాను, వాళ్ళకి ముగ్గురిని చిన్నపిల్లల్ని చేసేస్తుంది అంటే అంత పవర్ వచ్చేస్తుంది అని. అంటే అది దేని వల్ల వస్తుంది అంటే, ఆవిడ పాతివ్రత్యం అంటే భర్తకి చేసే ఆ సేవల వలన ఆవిడకి అంత పవర్ వచ్చేస్తుంది అని విన్నాం కదా. సో మరి ఆవిడ భర్తనే సెంటర్గా పెట్టుకుని చేసింది కదా, అప్పుడు అంత పవర్ ఆవిడకి ఎట్లా వచ్చింది? ఇది ధర్మ ఒక పవర్ చెప్పడానికి ఈ ప్రాక్టికల్ హిస్టారికల్ ఇన్సిడెంట్ చెప్తారు మనకి, ధర్మ ఒక పవర్. సో మనం జనరల్గా 3 కేటగిరీస్ ఉంటాయి, అధర్మ, ధర్మ, పరోధర్మ. సో అధర్మ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే అధర్మం ఏంది అంటే వేరే వాళ్ళని కష్టాలు పెట్టడము, అట్లాంటి యాక్టివిటీస్ కదా అధర్మ యాక్టివిటీస్. దానివల్ల నరకలోకంకి వెళ్తారు. ధర్మం చేసినందువల్ల పుణ్యం వస్తుంది, ధర్మం చేసినందువల్ల మనం కాన్షియస్నెస్ ఎలివేట్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది. సెకండ్, దెన్ ధర్మం చేసినందువల్ల మనం హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళొచ్చు, స్వర్గలోకంకి వెళ్ళొచ్చు, బ్రహ్మలోకంకి వెళ్ళొచ్చు అనమాట. ధర్మం పర్ఫెక్ట్ చేసాం అనుకో సత్యలోకం దాకా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటాం అనమాట. రిమెంబర్ భీష్మదేవుడు చెప్పింది ఏంటి, ధర్మ, విప్ర, అచ్యుతాశ్రయ అని చెప్పారు కదా. ధర్మం ఒక్కటే కాదు, ధర్మంతో పాటు బ్రాహ్మణులు, వైష్ణవులు గైడెన్స్ తీసుకొని నడపాలి లైఫ్ని.
వాళ్ళు దేని మీద గైడ్ చేస్తారు? శాస్త్ర బట్టి. అట్లాగే ఉమ్, అచ్యుతాశ్రయ అంటే భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేయాలన్నమాట. ఉమ్, ఎప్పుడైతే ఈ అడిషనల్ కాంపనెంట్స్ యాడ్ చేస్తామో, భగవంతుని ప్లీజ్ చేయడం కోసం ధర్మం చేయడమో, అప్పుడు అది ఉమ్, పరోధర్మ అంటారు అన్నమాట. సో అది హయ్యర్ గోల్ అనమాట. సో ఈ ధర్మకే ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, కాకపోతే మెటీరియల్ బెనిఫిట్సే. సో స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాలంటే పరోధర్మ చేయాలంటే భగవంతుని కోసం చేయాలన్నమాట. ఉమ్. అప్పుడు మనం స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఓకే. ఈవెన్ మనం పర్ఫెక్ట్గా ధర్మ చేసామనుకో, మనం బ్రహ్మ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఉమ్, బ్రహ్మ ఉమ్, అనేది పొజిషన్ అనమాట, ఒక మనిషి కాదు. ఉమ్. ఆ జీవులు చేంజ్ అవుతారు అనమాట. ఓకే. చాలా చాలా ప్రపంచాలు ఉంటాయి కదా, ఆ, ఒక్కొక్క ఆ. వస్తే ఒక్కొక్క బ్రహ్మ ఉంటారు అట్లా. ఉమ్, ఉమ్, ఉమ్. అదొక పోస్ట్ అని చెప్పారు ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లో. ఎగ్జాక్ట్. సో అట్లా దానికంటే అది మంచిదే, కానీ దానికంటే ఇంకా మంచిది ఏంటంటే పరోధర్మ అనమాట. ఇంకోటి ఏంటంటే భార్య భర్త ప్యూర్ డివోటీ అనుకో, భార్య ప్యూర్ డివోటీకి హెల్ప్ చేసింది అనుకో భక్తి చేయడానికి, అప్పుడు భార్య కూడా ప్యూరిఫై అవుతుంది, భార్య కూడా భక్తి చేయాలనిపిస్తుంది, భార్య కూడా చేయడం స్టార్ట్ చేస్తుంది భక్తి. ఎస్, ఎస్, యా. భర్త కనుక ప్యూర్ డివోటీ అయి ఉంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద సరిపోతుంది, ఈ సతీ సావిత్రి అనేది. ఓకే, ఓకే, కరెక్ట్. అప్పుడు వాళ్ళు కూడా భక్తిలోకి ముందుకెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. సతీ అనసూయ అండి, సతీ అనసూయ సతీ అనసూయ. అనసూయ దేవుడు అని చేస్తుండేది. సతీ సావిత్రి భర్తను ప్రాణం చనిపోతే యమధర్మరాజుతో ఫైట్ చేసి మళ్ళీ బతికిస్తుంది ఆమె సతీ సావిత్రి అన్నమాట. కాబట్టి ఐ మీన్ అగైన్ వాళ్ళు కూడా మీరు చెప్పినట్లు యూనో వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ మహా ఋషులు, వైఫ్స్ కూడా భర్తను చూసుకునే పతివ్రత అంటే తనని ఫాలో కావడం తప్పితే వాళ్ళంతకు వాళ్ళు కూడా చాలా సాధన చేస్తుంటారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, శారదామాత వాళ్ళు అనుకుంటే వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది బట్ స్టిల్ ఆవిడ తన పతివ్రతగానే తను ఎంతో ఆస్టరిటీస్, ఎంతో సాధన ఎంతో చేస్తుంది కదా. కాబట్టి ఊరికే భర్తను చూసుకోవడం ఒక్కటే, అదొక్కటే తనకి అదే చెయ్యాలి, అదే ధర్మము అయితే అది వేరే సంగతి. బట్ అది ప్రైమరీగా పెట్టుకొని, బట్ వాళ్ళు వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బై దెమ్సెల్వ్స్. కాబట్టి అవి రెండు చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కటి చేస్తూనే అది డెఫినెట్గా ధర్మం చేస్తే, ధర్మాచరణం చేస్తే తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. సో బట్ ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్. అంటే మనం వాడిని విడదీసుకోవాలి ఒక్కొక్కసారి అనమాట. వాళ్ళు బై దెమ్సెల్వ్స్ ఇంకొక ఆవిడ సతీ సక్కుబాయి అని కథ చెప్తారు. ఆవిడ కంప్లీట్ గా భర్తను చూసుకోవడం, అతనికి లెప్రసీ ఉందంటే షీ డెడికేట్స్ కంప్లీట్లీ ఓన్లీ ఫర్ దాట్ బికాస్ హీ నీడెడ్ దాట్, అట్లా అనమాట. సో పతివ్రత అనేది కూడా కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట, బ్రాడర్ సెన్స్ లో కూడా అర్థం చేసుకోవాలి. ఊరికే భర్తను చూసుకోవడం అనేదే కాదు, బట్ డీపర్ దాన్ దాట్ సో అది. తర్వాత ఇంకొక ఆవిడ అడిగారు కదా, తర్వాత అదర్ కామెంట్ ఏంటంటే ఎట్లా తెలుస్తుంది మనం భక్తి మార్గంలో కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామంటే, ఒక్కొక్కసారి డెఫినెట్గా గురువులు తర్వాత మన ప్రోగ్రెస్ తెలుస్తుంది వాళ్ళ ద్వారా, వాళ్ళ గైడెన్స్ ద్వారా. తర్వాత మనకే అర్థమవుతూ ఉంటుంది, బికాస్ వీ గెట్ మోర్ అండ్ మోర్ అట్రాక్టెడ్, వీ బికమ్ మోర్ అండ్ మోర్ కన్సిస్టెంట్, వీ బికమ్ మోర్ అండ్ మోర్ ఇన్వాల్వ్డ్ అండ్ సో దాన్ని చూస్తే దానికి మనం రైట్ ప్యాత్లో ఉన్నామని ఆ విధంగా కూడా మనకు తెలుస్తుంది కొంచెం. తర్వాత మీరు చెప్పినది చాలా థ్యాంక్స్ అండి. అలెగ్జాండర్ కథ అది నేను ఎప్పుడన్నా చదివినానేమో కానీ, బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ మై మెమరీ అనమాట. మీరు చాలా బాగా చెప్పారు ఆ మూడు, హౌ హీ షోడ్ దట్ వైరాగ్యము. తర్వాత మీరు ప్రశ్న అడిగారు మాయ తర్వాత మాయ నుంచి మామూలు చేసేటప్పుడు కూడా మాయలో పడవచ్చు అని. అది దానికి అటాచ్మెంట్ అది కొంచెం పోవాలన్నమాట. మనం డ్యూటీ ధర్మం చేస్తుంటే కూడా ధర్మం కోసం ధర్మం చేస్తున్నానని అనుకుంటా మనము అటాచ్మెంట్ పెట్టుకోకుండా అంటే వైరాగ్యంలో ఉంటూ చేస్తే అప్పుడు ఫలితం ఉంటుంది అనమాట. అందుకనే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం ఆ విధంగా చేస్తూ ఉండాలా. బట్ ధర్మాలన్నీ కూడా ఆయనకే వదిలిపెట్టాలన్నమాట. పిల్లల బాధ్యత అంతా we have to leave it that way. It is a big process and a very complex issues. So complexity, but it's a beautiful path. So
థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ ఒక స్మాల్ క్వశ్చన్, మీకు టైం ఉందా ప్రభుజీ? 1 minute. చెప్పండి మరి. ప్రభుజీ, ఇది మనము చాంటింగ్ చేస్తున్నప్పుడు మనకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి కదా, అది కూడా మాయనే అనుకోవాలా ప్రభుజీ? అది మరి డిస్ట్రాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? మాయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం బాడీకి అటాచ్మెంట్ అవుతాం అనమాట, మాయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో డిస్ట్రాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మన అటాచ్మెంట్స్ వల్ల వస్తున్నాయి. మనకి అటాచ్మెంట్స్ ఎందుకు ఉన్నాయి? మనం మాయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం సెన్స్ గ్రాటిఫికేషన్ చేయడానికి ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం కదా, అందుకని మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. అట్లా అనుకోవాలి. మతే మళ్ళీ అర్థం కాలే ప్రభుజీ, మళ్ళీ ఒకసారి చెప్పరా? బేసికలీ మాయ వల్ల అండ్ మన ఓన్ ఫ్రీ విల్ వల్ల, ఈ రెండింటి వల్ల డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి మనకి. అది ఎట్లా? మనం మాయా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం సెన్స్ గ్రాటిఫికేషన్ వైపుకి ఎస్ అన్నాం. సో అందుకని ఎన్నో రోజులు చేసాం కాబట్టి ఆ సెన్స్ గ్రాటిఫికేషను ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ అలా డిఫరెంట్ విధాలుగా వస్తుంటాయి అన్నమాట. సో మాయా రెస్పాన్సిబుల్ కాదు, మాయా ఒక్కతే రెస్పాన్సిబుల్ కాదు, మాయా రెస్పాన్సిబుల్, మనం కూడా రెస్పాన్సిబుల్ అనమాట. మేక్ సెన్స్? ఎస్ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలవచ్చు. శ్రీమద్ గౌతమ్కి జై, శ్రీ ప్రభుపాదికి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ.